ఈ వారం మరొక విషయాన్ని గురించి మనం తెలుసుకొనబోతున్నాం. ఎందుకంటే మనల్ని మనం కాపాడుకోవాలి, సత్యములో మనం నిలవాలి, దేవుని వాక్యాన్ని సత్యాన్ని అనుసరించి మనం కొనసాగాలి. కాబట్టి సత్యాన్ని, దేవుని వాక్యాన్ని తెలుసుకొనుట మనకు అవసరము గనక ఈరోజు ఒక సందర్భాన్ని మేము ముందుకు తీసుకొని వస్తున్నాం. అదేంటంటే ప్రార్థన అనేటటువంటిది. ప్రార్థన మన జీవితాల్లో, ప్రతి క్రైస్తవుని జీవితంలో ప్రార్థన అనేది తప్పనిసరిగా ఉండాలి. ప్రార్థన అంటే ఏంటంటే, ప్రార్థన అంటే ఏంటి? దేవునితో మనం మాట్లాడటం, సంభాషించటం. ఏమంటే దేవుడు, మనం నమ్ముకున్నటువంటి దేవుడు మన కళ్ళ ముందు కనబడేవాడు కాదు. ఆయన ఒక మనిషి కాదు. మన ముందు ఎప్పుడూ కనబడుతూ ఉన్నప్పుడు మనం ఆయనను పలకరిస్తూ, ఆయనతో మాట్లాడుతూ కొనసాగుతాము అనటానికి లేదు. మన దేవుడు ఆత్మస్వరూపి గనక ఆత్మయ్య ఉన్నటువంటి దేవుని ఏమాత్రం ఒక ఆకారము, కళ్ళ ముందు కనిపించే ఒక ఆకారము లేనటువంటి మన సృష్టికర్తను మనం ప్రార్థించటానికి, ఆయనతో మాట్లాడటానికి దేవుడు ఏర్పాటు చేసినటువంటిదే ప్రార్థన. ఈరోజు నువ్వు దేవునితో మాట్లాడాలి అంటే నువ్వేం చేయాలి? ఏం చేయాలి? ప్రార్థన చేయాలి, ప్రార్థించాలి. నీ అవసరత ఏదైనా ఉంది, దేవునికి చెప్పుకోవాల్సింది ఏదైనా ఉంది అంటే ప్రార్థించాలి. అలాగే సంఘం కొరకు ప్రార్థించాలి, దేవుని పిల్లలైన వారి కొరకు ప్రార్థించాలి. ప్రార్థన అంశాలు బైబిల్లో ఎన్నో ఉన్నాయి. దేవునితో మనం మాట్లాడటానికి ఎన్నో విషయాలు ఉన్నాయి ప్రియులారా. ప్రతి క్రైస్తవుని జీవితంలో ప్రార్థన అన్నటువంటిది తప్పనిసరిగా ఉండాలి. నువ్వు ప్రార్థించాలి, దేవునితో నువ్వు మాట్లాడుతూనే ఉండాలి. ఓకే, ఇప్పుడు దేవునితో మాట్లాడేటటువంటి మనం ఏ ఏ విషయాల కొరకు దేవునితో మాట్లాడాలి? దేని కొరకు దేవునితో మాట్లాడాలి అంటే నీ ఆత్మీయ జీవితం కొరకు దేవునితో మాట్లాడాలి. అలాగే నీ అవసరత ఏదైనా ఉందా, దేవునితో మాట్లాడాలి, దేవుడే తీర్చగలడు అనుకున్నప్పుడు. అలాగే సంఘము కొరకు, ఇతరుల కొరకు, ఇతరుల అవసరాల కొరకు దేవుణ్ణి ప్రార్థించాలి, దేవుణ్ణి మొరపెట్టాలి, దేవునితో మాట్లాడాలి. దేవుడు ఇందుకొరకే ప్రార్థన అన్నటువంటిది ఏర్పాటు చేశాడు. అయితే ప్రియులారా, ఈ మధ్యకాలంలో అద్దంకి రంజిత్ తోఫీర్ గారు ఒక విచిత్రమైనటువంటి ప్రార్థన చేశాడు. క్రైస్తవ సమాజంలో ఇప్పటి వరకు ఎప్పుడు ఎక్కడా విననటువంటి ప్రార్థన. అంటే ఆ ప్రార్థన ఏంటని మనం చూస్తే గనక, అంటే ఆ ప్రార్థనను వింటే గనక మనం ఆశ్చర్యపోతాం. ఆయన చేసిన ప్రార్థన, అలాగే ఆయన ప్రకటించగా ఆయన సంఘములోని సభ్యులు చేసినటువంటి ప్రార్థన ఏంటంటే, ఈ మధ్యకాలంలో ఆయన వాక్య విరుద్ధమైనటువంటి బోధలు చేయటాన్ని బట్టి, అండ్ వాక్య విరుద్ధమైన బోధలు ఏం చేశాడు అంటే, ఈ శరీరం పరలోకానికి వెళ్ళిన తర్వాత కూడా ఉంటుంది, పరలోకంలో కూడా లైంగిక కోరికలు, శరీర కోరికలు తీర్చుకోవచ్చు అని బోధ చేస్తాడు. దానిని క్రైస్తవ్యంలో అనేక మంది వ్యతిరేకించారు. అలాగే ఇక్కడ దేవుని కొరకు ఒక భార్యను విడిచిపెడితే పరలోకంలో 100 మంది భార్యలు ఉంటారు, 100 మంది భార్యలు అని చెప్పాడు. దానిని వ్యతిరేకించారు. అలాగే యేసును గూర్చి వేదాలలో రాయబడింది, వేదాలలో ఉన్న యేసుని నేను ప్రకటిస్తాను, దేవుడు నాకు అవకాశం ఇస్తే ప్రతి ఇంటికి నేను వేదాలను పంచుతాను అని బైబిల్లో ఉన్న యేసును గూర్చి వేదాలలో చూపించి మాట్లాడుతున్నటువంటి పరిస్థితిని బట్టి కొంతమంది ఆయనను వ్యతిరేకించటం జరిగింది. అంటే గతంలో ఆయనను గూర్చి ఎవరు మాట్లాడేవారు కాదు.
ఎవరు ఆయనను వ్యతిరేకించేవారు కాదు. అంటే ఆయన పని ఆయనదే, ఇతరుల పని ఇతరులదే, ఎవరి పరిచర్య వారిదే. అయితే బైబిల్లో ఉన్నటువంటి విషయాలను వక్రీకరిస్తూ ఎప్పుడైతే తప్పుడు బోధలు అన్నటువంటివి వచ్చాయో అప్పటి నుండి వ్యతిరేకత అనేటటువంటిది ప్రారంభమైంది. అంటే వ్యతిరేకత అన్నటువంటిది ప్రారంభమైంది. అనేక మంది ఇది సరైనటువంటిది కాదు, రంజిత్ ఓఫిర్ గారు చెబుతున్నటువంటిది వాక్యానుసారమైనటువంటిది కాదు అని చెప్పటం ప్రారంభించారు. ఎక్కువ మంది సోషల్ మీడియా ద్వారా ఆయన బోధనలను ఖండిస్తూ వచ్చారు. అలా ఎప్పుడైతే క్రైస్తవ్యంలో అనేక మంది బోధకులు ఆయన చెప్పిన బోధలను ఖండిస్తూ వచ్చారో, అనేక మంది వ్యతిరేకిస్తూ వచ్చారో, వ్యతిరేకించిన వారందరి కొరకు ప్రార్థన చేశాడు. అందరి కొరకు ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడు? నిజానికి మనల్ని ఎవరైనా వ్యతిరేకిస్తే, మన మీద ఎవరైనా చెడ్డ మాటలు మాట్లాడితే, మనల్ని ఎవరైనా దూషిస్తే, ఏమండి ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు చెప్పినటువంటి మాట ఏంటి? ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు చెప్పిన మాట ఏంటండి మనకు? ఒకసారి బైబిల్లో చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 11వ వచనం. 11వ వచనం. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. నా నిమిత్తము అంటే ఇదిగో మీరు నన్ను నమ్ముకున్నందుకు కావచ్చు, నన్ను ప్రకటిస్తున్నందుకు కావచ్చు, నా వాక్యాన్ని మీరు సమాజానికి చెప్పటాన్ని బట్టి కావచ్చు, జనులు మిమ్మల్ని నిందించటం అనేది జరిగితే, మీ మీద చెడ్డ మాటలు పలుకున్నప్పుడు మీరేం చేయాలి? వెంటనే మీరు నాకు ప్రార్థన చేసి వారి నాశనాన్ని కోరుకోండి అని చెప్పాడా? వారి నాశనాన్ని కోరుకోమని చెప్పాడండి? లేదు. ఏం చేయాలట? సంతోషించి ఆనందించండి. ఎప్పుడైతే మీ మీద చెడ్డ మాటలు పలుకుతారో మీరు అప్పుడు ఏం చేయాలి? ఆనందించాలి. ఎందుకంటే ప్రభు నిమిత్తము నేను ద్వేషించబడుతున్నాను, ప్రభు నిమిత్తము నేను నిందించబడుతున్నాను. కాబట్టి ప్రభు నిమిత్తము ద్వేషించబడేటటువంటి నాకు ప్రతిఫలం ఉంటుంది, ఘనత ఉంటుంది అని చెప్పి మనం ఇతరులు మనల్ని ద్వేషించినప్పుడు, మన మీద చెడ్డ మాటలు పలుకున్నప్పుడు మనం ఇంకా సంతోషించాలి, ఆనందించాలి. అంటే ప్రభు చెప్పినటువంటి మాట ఇది. అయితే రంజిత్ ఓఫిర్ గారు నేను ప్రభువును గురించి ప్రకటిస్తున్నాను, సత్యాన్ని ప్రకటిస్తున్నాను, సత్య వ్యతిరేకులు చాలామంది నన్ను వ్యతిరేకిస్తున్నారు అని అంటున్నారు. వారు ప్రభువును ప్రకటిస్తున్నప్పుడు, సత్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు అందరూ వ్యతిరేకిస్తూ ఉంటే నిజానికి ఆయన ఏం చేయాలండి? సంతోషించి ఆనందించాలి. కానీ ఆయన ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. ఆ ప్రార్థన కూడా తనలో వ్యతిరేకిస్తున్నటువంటి వారి క్షేమము కొరకు అయితే చాలా బాగుండదండి. ప్రభువా, నేను నిన్ను ప్రకటిస్తున్నాను, నీ ప్రేమను చాటి చెబుతున్నాను, నేను సత్యమే ప్రకటిస్తున్నాను కదా, మరి వీళ్ళందరూ కూడా నన్ను వ్యతిరేకిస్తున్నారు, వారిని నువ్వు చూస్తున్నావు దేవా, వారి క్షేమం కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను, వారు సత్యాన్ని గ్రహించున్నట్లు చెయ్యి అని తనను వ్యతిరేకిస్తున్నటువంటి వారి క్షేమము కొరకు ప్రార్థించి ఉంటే ఎలాంటి సమస్య ఉండేది కాదు. ఆనాడు పౌలును వ్యతిరేకించారు, మార్టిన్ లూథర్ను వ్యతిరేకించారు, యేసయ్య నిన్ను కూడా వ్యతిరేకించారు, ఇవాళ మమ్మల్ని వ్యతిరేకిస్తున్నారు.
వారి ప్రయత్నాలు నిష్ఫలం చేసేయండి. వారి ప్రయత్నాలు నిష్ప్రయోజనమైపోయినట్లు సహాయం చేయండి. లేదా మేమే తప్పైతే మమ్మల్ని శిక్షించడం ద్వారానే నా ప్రపంచానికి భయం నేర్పండి తండ్రి. ఎవరిని కొట్టకుండానే ఉండొద్దు తండ్రి, వీళ్ళది మేము ఒప్పుకోమంతే. ఎవరి తప్పో ప్రజలకు తెలియనట్లుగా మీరు శిక్షని పంపించమని అడుగుదాం. మన ప్రాణం అడ్డేసి అడుగుదాం. నేను అడుగుతున్నాను, నా ప్రాణం అడ్డేసి. లోకానికి దేవుని భయం నేర్పాలి. అందుకే మనం మధ్యరాత్రి ప్రార్థన చేయాలి. భారం కలిగిన వాళ్ళు ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి దయచేసి. ఓ రాబా బాబా బాబా హుం భరబార శిఖం రబ హుం రీబర శిఖరం రబర. ఇందులో ఆయన చేస్తున్న ప్రార్థన ఏంటి? ఆనాడు పౌలును వ్యతిరేకించారు, తర్వాత యేసుక్రీస్తుల వారిని వ్యతిరేకించారు. ఇలా ఎందరినో వ్యతిరేకించారు. దేవా నన్ను కూడా వ్యతిరేకిస్తున్నారు. వారిని వ్యతిరేకించేటట్టుగానే నన్ను వ్యతిరేకిస్తున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారి మీదికి త్వరగా నీ ఉగ్రతను పంపించు, శిక్షను పంపించు. అంటే ఎవరైతే రంజితోఫీర్ గారిని వ్యతిరేకిస్తూ ఉన్నారో వారు త్వరగా నాశనం కావాలి, దేవుని ఉగ్రతకు గురవ్వాలి అన్నది వారు చేసినటువంటి ప్రార్థన. ఇక తదుపరి మరొక సహోదరి, అంటే వారి సంఘములో ఉన్నటువంటి సహోదరి చేసిందండి చాలా విచిత్రమైనటువంటి ప్రార్థన. జీవితంలో మీరు ప్రాక్టీస్ చేస్తే కూడా రాదు మీకు ఆ ప్రార్థన. ఏమండి, మీరు ఒకవేళ అలా చెయ్యాలని ప్రయత్నం చేసినా మీకు రాదు ఆ ప్రార్థన. ఏడుస్తూ కన్నీళ్లు విడుస్తూ, దేవా వాళ్ళని చంపావు, వీళ్ళని చంపావు, బైబిల్లో పలాని వారిని చంపావు, ఈరోజున్న అయ్యగారిని వ్యతిరేకించే వారిని కూడా చంపేసే అంటుంది డైరెక్ట్. ఎంత దారుణం అంటే, దేవుడు తన ఉగ్రతను కురిపించి ఎవరిని నాశనం చేయాలట? ఎవరిని నాశనం చేయాలి? నిజానికి వీరు చేస్తున్నటువంటి ప్రార్థన ఎవరి విషయమైన ప్రార్థన? ఎవరి కొరకండి? క్రీస్తు సువార్తను అడ్డగిస్తున్న వారి కొరకు కాదు. ఏమండి, లోకంలో మతోన్మాదులు అనబడిన వారు ఉన్నారు కదా, ఆ మతోన్మాదులు అనబడిన వారు క్రీస్తు సువార్తను వ్యతిరేకించటాన్ని బట్టి వారి కొరకు ప్రార్థన చేస్తున్నారు కాదు. క్రైస్తవులైన వారి కొరకే వీళ్ళు ఏం చేస్తున్నారు? క్రైస్తవ బోధకుల కొరకే వారి నాశనం కొరకు ప్రార్థన చేస్తున్నారు. దేవుడు తన ఉగ్రతను కురిపించి ఎవరిని నాశనం చేయాలట? ఎవరినండి? బోధకులను నాశనం చేయాలట. వారిని వ్యతిరేకించే బోధకులందరినీ నాశనం చేయాలట. అండ్ నిజంగా ఇలాంటి ప్రార్థన చేయొచ్చండి? చేయొచ్చా? ఇదే క్రైస్తవ్యంలో ఏమండి హనీ జాన్సన్ గారు అరెస్ట్ అయ్యారు. అరెస్ట్ అయినప్పుడు రంజితోఫీర్ గారు వారి సంస్థకు చెందిన వారు కూడా నిరసన తెలిపారు. ఏమన్నా తెలుసా? హనీ జాన్సన్ గారిని అక్రమంగా అరెస్టు చేశారని. క్రైస్తవ్యం మీద దాడులు జరుగుతూ ఉంటే వీళ్ళు ఏం చేస్తారు? క్రైస్తవులము గనుక తోటి క్రైస్తవులకు సపోర్ట్ చేయాలని చెప్పేసి నిరసనలు తెలపటం, తర్వాత సువార్తను అడ్డగించిన వారిపై కేసులు పెట్టడం, ఇలాంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అలా చేయటం మంచిదే. ఎందుకంటే క్రైస్తవ్యంలో మనకు సిద్ధాంతపరంగా ఒకరికి భేదాభిప్రాయాలు ఉన్నాయి. ఏమంటే మనం క్రీస్తునందు విశ్వాసం ఉంచాం, అందరం ఒకటే. కానీ సిద్ధాంతపరంగా ఒకరినొకరం ఏం చేస్తాం? వ్యతిరేకించుకుంటాం. అయితే ఇప్పుడు సిద్ధాంతపరంగా ఒకరినొకరం ఖండించటం, వ్యతిరేకించటం, వాక్యానుసారంగా సరిచేసేటటువంటి ప్రయత్నం చేయటం వేరు. అలా చెయ్యాలి, అది జరగాలి. క్రైస్తవం మీద దాడులు జరుగుతున్నాయా? తోటి క్రైస్తవులను ఎవరైనా మతోన్మాదులు అనబడిన వారు అడ్డగిస్తున్నారా? వారికి సహాయం చేద్దాం, వారి పక్షాన నిలబడదాం. అలా నిలబడ్డారు కూడా. రంజితోఫీర్ గారు వారి సంస్థ నిలబడింది, మంచిదే. అయితే ప్రియులారా, వారు చేస్తున్నటువంటి బోధలను ఖండించటాన్ని బట్టి, వ్యతిరేకించటాన్ని బట్టి
వారి నాశనం కొరకు ప్రార్థన చేయటం అన్నది ఎంతవరకు సమంజసం? ఏమండి? దేవుడు చంపేయాలట, త్వరగా నాశనం రప్పించాలట. సరైందేనంటే ఏమంటే మనకు పడని వారి విషయమై, మనల్ని వ్యతిరేకించే వారి విషయమై ప్రార్థన చేయండి అని దేవుడు వారి నాశనం కొరకు ప్రార్థన చేయండి అని మనతో చెప్పుంటే మన కుటుంబం ఒక్కటే మిగులుతుంది. ఎందుకంటే ఇంకా అందరి కొరకు ప్రార్థన చేస్తాం మనకు. ఎందుకంటే ఇంటి పక్కలోడు పడదు, ఇంటి ముందోడు పడడు, అవునా కదా? మీకు ఎవరైతే నచ్చరో, మిమ్మల్ని ఎవరైతే వ్యతిరేకిస్తారో, మీకు ఎవరి మీద అయితే కోపం ఉందో వారి నాశనం కొరకు ప్రార్థన చేయండి అన్నాడు అనుకోండి దేవుడు. మీరు ప్రార్థన చేయండి, నేను వారిని నాశనం చేస్తాను అన్నాడు అనుకోండి. అప్పుడు మనం ప్రార్థన చేయటం అనేది మొదలు పెడితే ఇక ఎవరైనా ఉంటారా? మనకు మన కుటుంబ సభ్యులంటేనే పడదు, మన అన్నదమ్ములంటేనే పడదు, మన రక్త సంబంధులంటేనే ఇష్టం మనకు లేదు. ఇక వారి నాశనం కొరకు ప్రార్థన చేయండి అని దేవుడు చెప్తే ఇక లిస్ట్ అంతా రోజు అందుతూనే ఉంటుంది దేవుడికి. అందుకే చివరికి ఎవరు మిగులుతారండి? మనం ఒక్కరమే మిగులుతాం. ఒకవేళ మన పక్క వాళ్ళు మనకంటే ముందు ప్రార్థన చేస్తే మనం పోతాం. అంతే కదండి? నిజంగా దేవుడు ఒకరి ప్రార్థనను బట్టి ఒకరిని నాశనం చేయటం అనేది మొదలు పెడితే గనక ఈరోజు ఆ ప్రార్థనలు ఎన్నో జరిగేవి, ఎంతోమంది నాశనం అయ్యేవారు. కానీ ప్రియులారా, దేవుడు తన పిల్లలైన వారికి, తన ప్రజలకు చెప్పినటువంటి ఒక అద్భుతమైనటువంటి మాట ఉందండి. ఆయన ఏం చెప్పాడో ఒకసారి రోమీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 14వ వచనం చూడండి. 14వ వచనం, మిమ్మును హింసించు వారిని దీవించుడి కానీ శపించవద్దు అన్నాడు. చూడండి, దీవించుడు కానీ ఏం చేయకూడదు? శపించకూడదు. దేవవారిని నాశనం చెయ్యి, నీ ఉగ్రతను కురిపించు. ఏమండి? కోరాహు, దాతాను, అభిరాములను ఎలాగైతే నాశనం చేశావో ఈరోజు మా అయ్యగారిని వ్యతిరేకిస్తున్న వారిని అలా నాశనం చేయి దేవా. ప్రార్థన సరైందండి ఇది? అసలు బైబిల్ మనకేం చెప్తుందండి? మిమ్మును హింసించు వారిని దీవించండి కానీ శపించవద్దు. మిమ్మల్ని ఎవరైనా బాధ పెడితే ఒక క్రైస్తవుడిగా మనం వారిని ఏం చేయాలి? దీవించాలి. క్రైస్తవ్యం అంటేనే క్షమాగుణము కలిగినటువంటిది. క్రైస్తవ్యం అంటేనే ప్రేమ. క్రైస్తవ్యం అంటేనే శత్రువు యొక్క క్షేమము కోరుకునేటటువంటిది. అంటే మనకు కీడు చేసినందుకు ఒకడు నాశనం అయిపోవాలి అని కోరుకునేది క్రైస్తవ్యము కాదు. మనల్ని శపించినందుకు ఒకడు నాశనం అయిపోవాలని కోరుకోదు క్రైస్తవ్యం. మన నాశనం కోరుకునేవాడి కొరకు, మన శత్రువు కొరకు ప్రార్థన చేసి వారి క్షేమాన్ని కోరుకునేటటువంటిదే క్రైస్తవుని యొక్క లక్షణం. క్రీస్తు లక్షణం అది. ఏమండి? యేసుక్రీస్తుల వారు కూడా ఒకానొక సందర్భంలో ఆయన సమరయల ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడ నుండి యెరూషలేము వెళ్ళవలసి ఉంది ఆయన పరిచర్యలో. యెరూషలేము వెళ్ళవలసినటువంటి ఆ పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి వారు ఆయనను చేర్చుకోలేదట. తమ యొద్దకు ఆయనను చేర్చుకోకపోయేసరికి కోపం ఎవరికి రావాలి? ఏమండి?
యేసుక్రీస్తుల వారిని చేర్చుకోకపోతే కోపం ఎవరికి రావాలి? ఆయనకే రావాలి. మీరు నన్ను చేర్చుకోలేదు అనే కోపం ఆయనకే రావాలి. కానీ కోపం ఎవరికి వచ్చిందో తెలుసా? ఎవరికి వచ్చిందండి? పక్కనున్న శిష్యులకు వచ్చింది. పక్కనున్న శిష్యులకు వచ్చింది. ఏమండి, ఈరోజు రంజిత్ ఓఫిర్ గారిని ఏమైనా అన్నామనుకోండి, ఆయన కంటే ఎక్కువగా కోపపడేది ఎవరు తెలుసా? ఎవరు? ఆయన పక్కనున్న శిష్యులే. యేసుక్రీస్తుల వారి మీద అక్కడ ఉన్నటువంటి వారికి ఇష్టం లేదో ఏంటో వారు ఆయనను చేర్చుకోలేదు. చేర్చుకోకపోయేసరికి ప్రభు ఒక్క మాట కూడా మాట్లాడింది ఏమీ లేదు. కానీ శిష్యులకు కోపం వచ్చి ఏమన్నారో తెలుసా? ఒకసారి చూడండి, లూకాసు వార్త 9వ అధ్యాయము, లూకాసు వార్త 9వ అధ్యాయము 53వ వచనం. ఆయన యెరూషలేమునకు వెళ్ళని అభిముఖుడైనందున వారు ఆయనను చేర్చుకొనలేదు. శిష్యులైన యాకోబును యోహానును అది చూచి, ఏది? ఆయనను చేర్చుకొనకపోవటం చూచి, ప్రభువా, ఆకాశము నుండి అగ్ని దిగి వీరిని నాశనము చేయనట్లు మేము ఆజ్ఞాపించుట నీకు ఇష్టమా అని అడగగా, ఆయన వారి తట్టు తిరిగి వారిని, త్వరగా పని చేయండి, వారు నన్ను చేర్చుకోలేదు, ఇంకా మీరు ఆలస్యం చేశారు ఇప్పటికే అన్నాడండి. ఆయన వారి వైపు తిరిగి ఏం చేశాడట? ఆయన వారి వైపు తిరిగి గద్దించాడట. ప్రభువా, వాళ్ళు నిన్ను చేర్చుకోవటం లేదు, మేము ఇప్పుడే ఆజ్ఞాపిస్తాం. ఏమని? ఆకాశము నుండి అగ్ని దిగి రావాలని, దిగి వచ్చి వీరిని దహించి వేయాలని మేము ఆజ్ఞాపిస్తాం అన్నారట. అది కూడా ఎలా అన్నారో తెలుసా? ఏమంటే కింద పుట్నోట్లో ఉంటుంది చూడండి, కింద పుట్నోట్లో 3వ చూడండి, అనేక ప్రాచీన ప్రతులలో ఏలియా చేసినట్లు అన్నారట. అంటే వాళ్ళు ఏమన్నారు? ప్రభువా, ఏలియా చేసినట్లు మేము కూడా ఆకాశము నుండి అగ్ని దిగి వచ్చి వారిని దహించునుగాక అని మేము ఆజ్ఞాపిస్తాము అన్నారట. అప్పుడు వెంటనే ప్రభు, నిజానికి నా మీద ఎంత ప్రేమ ఉందయ్యా మీకు, నా కొరకు ఎంత ఆలోచన కలిగి ఉన్నారు, వాళ్ళు నన్ను వ్యతిరేకించగానే మీకు ఇంత కోపమా? నిజంగా నా శిష్యులు అనిపించుకున్నారు మీరు అన్నాడండి? లేదు. ఆయన వారిని గద్దించాడు. ఏమని గద్దించాడు? కింద పుట్నోట్లో చూడండి, 4వది, మీరు ఎట్టి ఆత్మ గలవారో మీరెరుగరు, మనుష్య కుమారుడు మనుషుల ఆత్మలను రక్షించుటకే గాని నశింపజేయుటకు రాలేదనెను. మనుష్య కుమారుడు ఎందుకు వచ్చాడు? మనుషుల ఆత్మలను రక్షించటానికి వచ్చాడు, నశింపజేయటానికి కాదు. నేను రక్షించటానికి వచ్చాను. రక్షించటానికి నేను వస్తే నన్నేదో వాళ్ళు చేర్చుకోకపోవటాన్ని బట్టి మీరు వారి మీద అగ్ని దిగి వచ్చి వారిని దహించి వేయాలని కోరుకుంటేలా? అలా ఆజ్ఞాపిస్తేలా? అంటే వారు నశించిపోవాలని కోరుకుంటున్నారా? మీరు అలా కోరుకుంటున్నారేమో కానీ నేను మాత్రం వారిని నశింపజేయటానికి రాలేదు. వారిని రక్షించటానికి వచ్చాను. నన్ను వ్యతిరేకించని, అవమానించని, మా యొద్దకు రావద్దు అంటారు అనని, అయినా నేను వారిని రక్షించటానికే వచ్చాను, వారి ఆత్మలను నశింపజేయటానికి నేను రాలేదు. ఆలోచించండి ప్రియులారా, రోమీలకు రాసినటువంటి పత్రికలో కానీ ప్రభు చేసినటువంటి దాంట్లో కానీ మనకు స్పష్టంగా అర్థమవుతున్న విషయం ఏంటి? క్రైస్తవ్యం అంటేనే, క్రీస్తు అంటేనే క్షమాపణ గుణం. రక్షించాలి. ఎవరు నశించిపోవటం ఆయనకి ఇష్టం లేదు. మీరు చూడండి,
మధ్యాహ్నపు వేళ, ఏమండి, మధ్యాహ్నపు వేళ 12 గంటల సమయములో 12 మైళ్ళ దూరం నడిచాడట ప్రభు. 12 మైళ్ళ దూరం నడిచి యాకోబు బావి దగ్గరికి చేరాడండి. యాకోబు బావి దగ్గరికి చేరాడు. అక్కడికి వెళ్ళిపోయేసరికి ప్రభు అలిసిపోయాడు. అక్కడికి చేరుకునేసరికి ఆయన అలిసిపోయాడు. అలిసిపోయి యాకోబు బావి దగ్గర కూర్చున్నాడు. ఆ బావి దగ్గరికి నీళ్ళ కోసం ఎవరు వచ్చారు? సమరయ స్త్రీ. నిజానికి ఆయన అంత దూరం నుండి నడిచిపోయి అక్కడికి వచ్చి కూర్చున్నది ఎందుకో తెలుసా? ఎందుకండి ఆ సమరయ స్త్రీ కొరకే, ఆమెను రక్షించటం కోసమే, ఆమె ద్వారా సమరయుల మధ్యకు సువార్తను తీసుకెళ్ళటం కోసం ప్రభు వారందరినీ రక్షించటం కొరకు అక్కడికి వచ్చాడు. ప్రియులారా, అక్కడికి వచ్చి అక్కడ కూర్చున్నాడు. శిష్యులు ఆహారం కొనటానికి ఊర్లోకి వెళ్ళిపోయారు. మధ్యాహ్నం భోజనం సమయం అయిపోయింది. చాలా దూరం నడిచొచ్చారు. అలిసిపోయినటువంటి పరిస్థితి. వారు ఆహారం కొనటానికి ఊర్లోకి వెళ్ళిపోతే ఈయన అక్కడికి నీళ్ళ కోసం వచ్చినటువంటి సమరయ స్త్రీతో మాట్లాడుతూ ఆమెకు వాక్యం చెప్పటం ప్రారంభించాడు. అండ్ నిజానికి ఆయన శారీరకంగా అలసిపోయి అక్కడ కూర్చున్నాడు, కానీ ఆయన మనస్సులో, ఆయన ఆత్మలో ఉన్న ఆలోచన ఏంటో తెలుసా? ఆ పాపిని రక్షించాలి, నిత్య జీవానికి వారసురాలిగా చెయ్యాలి. ఆ ఆశతో అక్కడ కూర్చున్నాడు. అక్కడికి రాగానే మాట్లాడాడు, వాక్యం చెప్పాడు. ఆమె ద్వారా ఎక్కడికి వెళ్ళాడు? సమరయ గ్రామములోనికి వెళ్ళాడు. సమరయుల గ్రామములోనికి వెళ్ళి 2 దినములు అక్కడ ఉన్నాడండి. 2 దినములు అక్కడ ఉన్నాడు. 2 దినములు అక్కడ ఉండేసరికి వారితో ఆయన మాట్లాడినటువంటి మాటలను బట్టి, ఆయన వారికి చెప్పినటువంటి బోధనలు బట్టి వారు ఏం గ్రహించారో చూడండి ఒకసారి. యోహాను సువార్త 4వ అధ్యాయము 42వ వచనం. మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోక రక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నామనిరి. ఈయన నిజముగా లోక రక్షకుడు, ఇదిగో మా మట్టుకు మేము విని తెలుసుకున్నాము. సమరయ స్త్రీ వెళ్ళి చెప్పింది, ఆ గ్రామస్తులందరికీ చెప్పింది. అయితే ఆయనను చేర్చుకొని ఆయన మాటలు విని చివరిగా వారు ఆయనను గురించి చెబుతున్న మాట ఏంటి? ఈయన నిజముగా లోక రక్షకుడు, రక్షించటానికి వచ్చాడు అని తెలుసుకున్నారు. ఏమండి, యేసుక్రీస్తుల వారు నిజానికి సమరయులను యూదుల లెక్క ప్రకారం అయితే ఏం చేయాలి? వ్యతిరేకించాలి. అసలు వారి దగ్గరికి వెళ్ళకూడదు. అందుకే సమరయ స్త్రీ అన్నది, యూదుడవైన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహమునకిమ్మని ఎలాగూ అడుగుచున్నావు. ఎందుకలా అన్నది అంటే యూదులు సమరయులతో సాంగత్యము చేయరు. కానీ యూదులలో పుట్టినటువంటి యేసుక్రీస్తుల వారు ఆ సమరయులను కూడా రక్షించాలి అని చెప్పి వారి మధ్యకు వెళ్ళిపోయి 2 దినములు వారి మధ్య ఉండి వారిని రక్షించటానికి ఎన్నో మాటలు వారిని ప్రేమించి ప్రకటించాడు. అందుకే చివరికి వారే తెలుసుకున్నారు ఈయన నిజముగా లోక రక్షకుడు అని. యేసుక్రీస్తుల వారు రక్షించేవాడే తప్ప నాశనం కోరుకునేవాడు కాడండి. నశింపజేసేవాడు కాదు. ఆయన నశింపజేయుటకు రాలేదు, రక్షించటానికి వచ్చాడు. రక్షించటానికి వచ్చినటువంటి ఆయన అనేకులను రక్షించటానికి చివరిగా సిలువలో తన ప్రాణాన్నే సజీవ యాగంగా సమర్పించాడు. సిలువేశారు. సిలువేసినప్పుడు కూడా మీరు చూడండి,
ఆయన చుట్టూ ఉన్నవారు ఆయనను అప్పగించారు. అప్పగించటమే కాదు, ఆ సిలువ దగ్గరకు వచ్చి హేళనగా మాట్లాడుతున్నారట. నీవు దేవుని కుమారుడవైతే ఆ సిలువ మీద నుండి క్రిందికి దిగి రావచ్చును. ఇదిగో ఇతడు దేవుని కుమారుడు కదా, తన్ను తానే రక్షించుకొనలేడా అని ఇలాంటి హేళనతో కూడినటువంటి మాటలు అక్కడ చుట్టూ నిలబడి మాట్లాడుతూ ఉన్నారు. ఆయన ఎన్నో అద్భుతాలు సూచక్రియలు చేసి ఎన్నో బోధలు వారిని ప్రేమించి వారికి ప్రకటిస్తే ఆయనను సిలువకు అప్పగించారు. ఆ సిలువకు అప్పగించినటువంటి ఆ సమయంలో ఆయనను హేళనగా మాట్లాడుతుంటే కూడా ఆయన నోటి వెంట వచ్చినటువంటి మాట ఏంటండి? ఆయన నోటి వెంట వచ్చిన మాట ఏంటి? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనక వీరిని క్షమించుము. వీరేం చేస్తున్నారో వీరికి తెలియట్లేదు, తండ్రి వీరిని క్షమించుము అన్నాడంటే నిజంగా యేసుక్రీస్తుల వారు క్రైస్తవ్యానికి నేర్పుతున్నటువంటి పాఠం ఏంటి? ఏం చెప్తున్నాడు ఆయన? ప్రార్థన చెయ్యండి, మీ శత్రువుల కొరకు ప్రార్థన చేయండి. ఏమని? దేవుడు వారిని క్షమించాలని, దేవుడు వారిని రక్షించాలని, దేవుని ప్రేమను వారు పొందుకోవాలనే ప్రార్థన చేయండి. అంతేగాని వారి నాశనాన్ని కోరుకోమని చెప్తున్నాడండి? వారు నశించిపోవాలని చెప్తున్నాడా? లేదు. ఆయన చేసి మరి చూపిస్తున్నాడు. ఇదిగో నా శత్రువులను నేను ప్రేమిస్తున్నాను, వారి రక్షణ కొరకు తండ్రిని వేడుకుంటున్నాను, వారిని దేవుడు క్షమించులాగున ప్రార్థిస్తున్నాను. మీరు కూడా తండ్రిని ప్రార్థిస్తే ఇలా వారి క్షమాపణ కొరకు, వారి రక్షణ కొరకు, వారి క్షేమం కొరకు ప్రార్థించండి అని ప్రభువు నేర్పుతూ ఉంటే, బైబిల్ చదివి క్రైస్తవ్యానికి సత్యాన్ని ప్రకటిస్తున్నామని చెప్పుకుంటూ వేల సంఘాలు, వందల సంఘాలు కట్టామని చెప్పుకుంటూ ఈరోజు తాను చేస్తున్నటువంటి బోధ ఏంటి? రంజిత్ తోఫీర్ గారు ఏం చెప్తున్నారు? ఏం నేర్పిస్తున్నాడు తన వారికి? ఎదుటివారి నాశనం కోరుకోమని. తనను వ్యతిరేకించిన వారందరూ ఏమవ్వాలట? నాశనం అవ్వాలట. వారి మీదకి అగ్ని దిగి రావాలట. ఏమండి? భూకంపం వచ్చి అలాగే భూమి లోపలికి పోవాలట. చూడండి ఎలాంటి విచిత్రమైనటువంటి ప్రార్థనలు. అంటే యేసుక్రీస్తుల వారు ఆయన జీవితాన్ని గనక మనం చూస్తే శత్రువులను కూడా ఆయన ఏం చేశాడో తెలుసా? శత్రువులను కూడా క్షమించాడు అన్నది మనందరికీ తెలుసు. శత్రువులను ఆయన విచిత్రంగా ప్రపంచంలో ఎవ్వరూ చేయలేనటువంటిది చేశాడండి. శత్రువులను కూడా తన పాదాల చెంతకు చేర్చుకున్నాడు, తన పాదాల దగ్గరికి తెచ్చుకున్నాడు. ఏమండి? తన శత్రువులను ఎక్కడికి తెచ్చుకున్నాడు? తన పాదాల దగ్గరికి. ఒక లేఖనం ఉంది, ఒక ప్రవచనం ఉంది. యేసుక్రీస్తుల వారు పుట్టక ముందర రాయబడినటువంటి ఒక ప్రవచనం ఏంటో తెలుసా? నీ శత్రువులను నీ పాదములకు పాదపీఠముగా చేయి వరకు ఇక్కడ నా కుడి పార్శ్వమున కూర్చుండుమని నా ప్రభువుతో చెప్పాను అని లేఖనం ఉంది. అంటే పరలోకమందు ఉన్నటువంటి తండ్రి తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తుల వారితో ఒక మాట చెప్పాడు. ఏమని చెప్పాడు? నీ శత్రువులందరూ నీ పాదములకు పాదపీఠముగా చేయబడు వరకు నీవు నా కుడి పార్శ్వమున కూర్చుండుము అని చెప్పాడు తండ్రి చెప్పాడు. ఇప్పుడు యేసుక్రీస్తుల వారు పునరుద్ధానుడైన తర్వాత, సమాధి నుండి తిరిగి లేచిన తర్వాత ఎక్కడికి వెళ్ళిపోయాడు? 40 రోజులు ఉన్నాడు, శిష్యులకు కనబడ్డాడు, తర్వాత పరలోకానికి చేర్చుకొనబడ్డాడు. పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఎక్కడికి వెళ్ళాడు? ఎక్కడ కూర్చున్నాడు? తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్నాడు. తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్నాడు. అంటే తండ్రి చెప్పినట్టు నీ శత్రువులను నీ పాదములకు పాదపీఠముగా చేయు వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుమని చెప్పిన ఆ మాట ప్రకారం ప్రభు వెళ్ళాడు, తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్నాడు.
తండ్రి కుడిపార్శ్వమున కూర్చున్నాడు. ఇప్పుడు ఆయన శత్రువులైన వారందరూ ఏమవ్వాలండి? ఆయన పాదములకు పాదపీఠముగా చేయబడాలి. అంటే ఆయన దగ్గరికి రావాలి, ఆయన పాదాల చెంతకు రావాలి, ఆయనే దిక్కు అనేటటువంటి స్థితికి రావాలి. ఆయన దగ్గరికి రక్షణ కోసం పరిగెత్తుకుంటూ రావాలి. ఎవరు? ఆయన శత్రువులు. ఆయన శత్రువులు అంటే ఎవరు? ఆయన శత్రువులు ఎవరండి? యేసుక్రీస్తుల వారికి శత్రువులు ఎవరు? ఆయన సొంత ప్రజలు. ఆయన సొంత ప్రజలు. వీరిని సిలువేయము, వీరిని సిలువేయము అని కేకలు వేసింది ఎవరండి? ఆయన సొంత వారు కాదా? ఆయన రక్త సంబంధికులు కాదా? వారే ఆయనను సిలువకు అప్పగించారు. ఆయనను సిలువకు అప్పగించినటువంటి వారే యేసుక్రీస్తుల వారికి శత్రువులు. ఒకసారి మీరు అపోస్తుల కార్యములు చూడండి. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 32వ వచనం నుండి చూడండి. 32వ వచనం. ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్షులము కాగా ఆయన దేవుని కుడిపార్శ్వమునకు హెచ్చించబడి పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానమును తండ్రి వలన పొంది మీరు చూచుచు వినుచున్న దీనిని కుమ్మరించి ఉన్నాడు. పెంతెకోస్తు పండుగ దినాన పేతురు గారు మాట్లాడుతున్నారు. అక్కడ పండుగకు ఆకాశము క్రింద నుండి భక్తి గల యూదులందరూ ఎక్కడికి వచ్చారు? యెరూషలేముకు వచ్చారు. ఆ యెరూషలేముకు వచ్చినటువంటి వారందరితో మాట్లాడుతూ పేతురు గారు అంటున్నారు, ఇదిగో ఈ యేసును దేవుడు లేపెను, మేమందరము దీనికి సాక్షులు. ఎందుకంటే యేసును మీరు సిలువకు అప్పగించి చంపారు. యేసును మీరు ఏం చేశారు? సిలువకు అప్పగించి చంపారు. చూడండి ఆ మాట కూడా 23వ వచనం చూడండి. 23వ వచనం. దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. మీరు సిలువ వేసి చంపారు. మీరు సిలువ వేసి చంపినటువంటి యేసు సమాధి చేయబడి 3వ దినమున ఏమయ్యాడు? తిరిగి లేచాడు. మేము దీనికి సాక్షులు. తిరిగి లేచినటువంటి ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడు? 33వ వచనం. కాగా ఆయన దేవుని కుడిపార్శ్వమునకు హెచ్చించబడ్డాడు. అంటే మీరు సిలువేసి చంపారు, చంపబడిన ఆయన సమాధి చేయబడ్డాడు, సమాధి చేయబడిన ఆయన 3వ దినమున తిరిగి లేచాడు, తర్వాత ఆయన దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడయ్యాడు. ఆసీనుడైనటువంటి ఆయన పరిశుద్ధాత్మను పంపుతానన్నాడు, పరిశుద్ధాత్మను పంపాడు. ఈరోజు మా మీదికి దిగి వచ్చినటువంటి పరిశుద్ధాత్ముడు యేసుక్రీస్తుల వారు ముందుగా వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసినటువంటి దానినే పంపించాడు అని చెబుతూ క్రింద 34వ వచనంలో ఏమన్నాడు? 34వ వచనం. దావీదు పరలోకమునకు ఎక్కిపోలేదు, అయితే అతడిట్లనెను, నేను నీ శత్రువులను నీ పాదముల క్రింద పాదపీఠముగా ఉంచు వరకు నీవు నా కుడిపార్శ్వమున కూర్చుండుమని నా ప్రభువుతో చెప్పెను. జాగ్రత్త వినాలి ఇక్కడ అండి. నేను నీ శత్రువులను నీ పాదాలకు పాదపీఠంగా చేసే వరకు నీవు ఎక్కడ కూర్చోవాలి? నా కుడిపార్శ్వమున కూర్చోవాలి. ఇక్కడ కూర్చో, అంతవరకు ఇక్కడ కూర్చో అని చెప్పాడు. ప్రభు వెళ్ళిపోయాడు, తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్నాడు. ఇప్పుడు ఆయన శత్రువులు ఎవరు? ఇదివరకు చెప్పారు, ఆయనను సిలువకు అప్పగించిన వారే ఆయన శత్రువులు. ఇప్పుడు పేతురు గారు కూడా ఎవరితో మాట్లాడుతున్నాడండి? ఆయనను సిలువకు అప్పగించిన వారితోనే మాట్లాడుతున్నాడు. అంటే ఇక్కడ ఆయన శత్రువులతోనే మాట్లాడుతున్నాడు.
ఆయన శత్రువులతోనే మాట్లాడుతూ 36వ వచనంలో ఏమంటాడు చూడండి. మీరు సిలువ వేసిన ఈ యేసుని, అంటే అక్కడ యూదులందరూ ఉన్నారు, వారిని అంటున్నాడు, మీరు సిలువ వేసిన ఈ యేసుని దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను, ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకొనవలెనని చెప్పెను. మీరు సిలువ వేశారు, చంపారు. మీరు సిలువేసి చంపినటువంటి యేసును దేవుడు లేపాడు. లేపటమే కాదు, మీరు సిలువేసిన యేసుని దేవుడు క్రీస్తుగాను ప్రభువుగాను నియమించాడు. ఇది ఇశ్రాయేలు వంశమంతా తెలుసుకోవాలి అని ఈ మాటలు ప్రకటించగానే అక్కడ ఉన్నటువంటి వారిలో ఈ మాటల చేత హృదయములో పొడవబడిన వారై 3,000 మంది ముందుకొచ్చారట. 3,000 మంది ముందుకొచ్చారు. వచ్చి ఏమన్నారండి? వచ్చి ఏమన్నారు? అయ్యలారా, మేమేమి చేతుము, మేమేమి చేతుము అని అంటే, అప్పుడు పేతురు కడమ అపోస్తులు ఏం చెప్పారు? మీరు యేసుక్రీస్తు నమ్మి బాప్తీసము పొందండి. అంటే ఆ వేళ బాప్తీసం పొంది యేసుక్రీస్తును అంగీకరించిన వారు ఎంతమంది అండి? ఎంతమంది? 3,000 మంది, ఇంచుమించు 3,000 మంది. మీరు జాగ్రత్త వినాలి. ఈ 3,000 మంది ఎవరండి? యూదులు, ఇశ్రాయేలీలు. అంటే వీళ్ళు అంతకుముందు ఏం చేశారు? యేసును సిలువకు అప్పగించారు. యేసుక్రీస్తును సిలువేసి చంపారు. అందుకే 36వ వచనంలో అన్నాడు కదా స్పష్టంగా, మీరు సిలువ వేసిన ఈ యేసునే అన్నాడు. అంటే యేసుక్రీస్తుల వారిని సిలువకు అప్పగించిన వారే ఇప్పుడు ఎక్కడికి వచ్చారు? అందులో 3,000 మంది ఎక్కడికి వచ్చారు? ఆయన దగ్గరకు వచ్చారు. ఆయన పాదాల దగ్గరకు వచ్చారు. 3,000 మంది, నెక్స్ట్ 5,000 మంది, తర్వాత కొర్నేలి కుటుంబం, ఆ తర్వాత నపుంసకుడు. ఇలా చూడండి. క్రొత్త నిబంధన కాలములో అపోస్తులు ఇశ్రాయేలు 12 గోత్రముల వారందరికీ సువార్తను ప్రకటించి ఆయన శత్రువులైన వారందరినీ ఆయన పాదముల దగ్గరికి తీసుకొచ్చారు. ఏమంటే శత్రువును జయించటం అంటే శత్రువును చంపటం కాదండి. యేసుక్రీస్తుల వారు నేర్పింది. శత్రువును జయించటం అంటే శత్రువును చంపటం కాదు, ఆ శత్రువును తనకు అనుకూలముగా మార్చుకోవటం, తన చెంతకు చేర్చుకోవటం. ఏమండి, ఆయనను సిలువేసి చంపినటువంటి యూదులే ఆయన దగ్గరకు వచ్చి ఆయన రక్షకుడు అని నమ్మే పరిస్థితికి తీసుకొచ్చాడు అని అంటే ఆయన ప్రేమ ఎలాంటిదో చూడండి. ఈ శత్రువులను నశింపజేశాడండి? లేదు. వీరందరిని ప్రేమించి తన సువార్తను వీరందరి మధ్యకు పంపించాడు. ముందే చెప్పాడు, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి నా సువార్తను ప్రకటించండి. నన్ను సిలువేసి చంపిన వారి మధ్యని మీరు ప్రకటించండి. అపోస్తులు ప్రకటించారు. ఆ శత్రువులనే ప్రభు దగ్గరికి తీసుకొచ్చారు. అందుకే ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి ఏమైందట? మూలకు తల రాయి అయింది. ఇల్లు కట్టువారు నిషేధించారు, యేసుక్రీస్తుని నిషేధించారు, ఆయనను తృణీకరించారు. కానీ వారి రక్షణ కొరకు మళ్ళా ఎక్కడికి రావాల్సి వచ్చింది? ఆయన దగ్గరికి రావాల్సి వచ్చింది. ఆయన యందు విశ్వాసం ఉంచవలసి వచ్చింది. ఎందుకంటే నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షింపబడును. రక్షణ కావాలంటే ఆయన దగ్గరికి రావాలి. వచ్చిన వారందరూ గతంలో ఎవరంటే ఆయనకు శత్రువులు, ఆయనను సిలువ మరణానికి అప్పగించిన వారు, ఆయన మరణించాలని కోరుకున్నవారు. బరబ్బాను మా కొరకు విడుదల చేయుము, ఈ యేసును సిలువేసి చంపుము అని కోరుకున్న వారే చివరికి ఆయన పాదాల దగ్గరకు వచ్చి ప్రభువా మమ్మను రక్షించుము అని మొరపెట్టే పరిస్థితికి వచ్చారు. దీన్ని బట్టి మనకేమర్థమవుతుందండి? ఏమర్థమవుతుంది?
ఒకడు నిన్ను వ్యతిరేకిస్తున్నాడు, ఒకడు నిన్ను ఖండిస్తున్నాడు, నిన్ను తృణీకరిస్తున్నాడు అంటే నువ్వేం చేయాలి? ఏం చేయాలి? దేవా ఇప్పుడే ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి అలా చేయాలండి? అదా చేయాల్సింది కాదు. వాడి క్షేమం కొరకు ప్రార్థన చేయాలి, అండ్ వాడిలో మార్పు కొరకు ప్రార్థన చేయాలి, అండ్ వాడు నీ వైపు నీ దగ్గరకు వచ్చేలా ప్రార్థన చెయ్యాలి. నిజానికి రంజితోఫిర్ గారు ఈ నాశనం ప్రార్థన పక్కన పెట్టేసి, అయ్యా నేను చెప్పేటటువంటి సత్యం, నేను సత్యం చెప్తున్నాను, నాది సత్యం, నీకు తెలుసు, ఆ సత్యాన్ని గ్రహించినట్లు వారందరినీ నడిపించు అని ప్రార్థించినా బాగుండేది. ఎవరో ఒకరు మారేవాళ్ళు, అయ్యగారు మంచి ప్రార్థన చేశారు. ఇప్పుడు అలా కాకుండా ఎలాంటి ప్రార్థన అంటే, ఎలాంటి ప్రార్థన? ఈరోజు అది చూస్తే మీరు కూడా ఏమనుకుంటారంటే, ఇట్లా చేస్తే దేవుడు చేస్తాడేమో, కాబట్టి మా శత్రువుల కొరకు కూడా ఇలా చేద్దాం అనుకుంటారు మీరు. అందుకే మీకు చెప్తున్నాను, క్రైస్తవ్యము అంటేనే ఎదుటివాడి క్షేమం కొరకు ప్రార్థించేది, నాశనం కోరుకునేది కాదు. ఏమండి, యేసుక్రీస్తుల వారిని విశ్వసించని వారు నాశనమయ్యారు. విశ్వసించని వారు నాశనమయ్యారు. ఎందుకు నాశనమయ్యారో తెలుసా? ఎందుకు నాశనమయ్యారు? ఎవడైనా కానీ నాశనం కావటానికి కారణం తన పాపాలను బట్టి. దేన్ని బట్టి అండి? తన పాపాలను బట్టి. చాలామంది తప్పుగా సువార్త ప్రకటిస్తున్నారు. ఏమన్నా తెలుసా? యేసుక్రీస్తుని నమ్మండి, నమ్మకపోతే మీరు నరకానికి పోతారు అంటున్నారు. యేసు ప్రభుని నమ్మకపోతే ఏమవుతారట? యేసు ప్రభుని నమ్మకపోతే నరకానికి పోతారు. ఇది చాలా తప్పుడు మాట. నరకానికి వెళ్ళేవాడు యేసు ప్రభుని నమ్మకపోతే కాదు, పాపాలు చేసినందుకు నరకానికి పోతాడు. పాపాలు చేసినందుకు నరకానికి పోతాడు. ఈరోజు యేసుని నమ్మకపోతే నరకానికి పోతాడు, యేసుని నమ్మకపోతే నరకానికి పోతాడని చెప్పటంతోనే సువార్తకు ఆటంకాలు కలుగుతున్నాయి. ఒరే బాబు, నువ్వు పాపం చేస్తున్నావు, నీ పాపం నిన్ను నరకానికి తీసుకెళ్తుంది. నీ పాపం నిన్ను ఎక్కడికి తీసుకెళ్తుంది? నరకానికి తీసుకెళ్తుంది. నీ పాపము నుండి నిన్ను రక్షించగలిగే రక్షకుడు యేసుక్రీస్తు అని ప్రకటించాలి. అర్థమవుతుందా మీకు? అండ్ ఈరోజు ఒక రోగికి మందు వాడాలి అని చెప్పాలి. అండ్ మందు వాడాలి అని చెప్పాలి. మందు వాడకపోతే నువ్వు చచ్చిపోతావు. మందు వాడకపోతే చచ్చిపోతావు. ఈ మందు వాడకపోతే చచ్చిపోతావు అనేది చూడండి. నీ రోగం ముదిరితే నువ్వు చస్తావు అనేది చూడండి. అంటే కొంచెం తేడా అంతే. ఏది ప్రకటించాలి మనం? నీకు రోగం ఉందిరా బాబు, ఆ రోగంతో నువ్వు చచ్చిపోతావు అని ప్రకటించాలా? ఈ మందు వాడకపోతే చచ్చిపోతావు అని ప్రకటించాలా? ఏది ప్రకటించాలి? నీకు రోగం ఉంది, ఆ రోగంతో నువ్వేమైపోతావు? చచ్చిపోతావు. నువ్వు బ్రతకాలంటే ఈ మందు వాడు అని చెప్పాలి. నువ్వు బ్రతకాలంటే ఇది వాడు. ఏమంటే అలా కాకుండా నువ్వు ఈ మందు వాడితే చచ్చిపోకుండా ఉంటావు అన్నావు అనుకోండి, ఆ రోగి ఏమనుకుంటా తెలుసా? తన రోగం గత పక్కకు పోద్ది, వీడు మందు అమ్ముకోవటానికి ఇలా చెప్తున్నాడు అనుకుంటాడు. అర్థమవుతుంది మీకు? వాడి రోగాన్ని బట్టి వాడు చచ్చిపోతాడనే ఆలోచన పక్కకు పోయి వీడు మందు అమ్ముకోవటానికి ఏదో ప్లాన్ చేసినట్టున్నాడు అనుకుంటాడు. అందుకే ఎప్పుడు కూడా యేసుప్రభుని నమ్మకపోతే నరకానికి పోతావు కాదు, నువ్వు చేసిన పాపాలను బట్టి నువ్వు నరకానికి వెళతావు. నీ పాపం నిన్ను నరకానికి తీసుకెళ్తుంది. నీ పాపం చేత నువ్వు నశించిపోతావు. నిన్ను రక్షించే రక్షకుడు యేసుక్రీస్తు. రక్షకుడు యేసుక్రీస్తు అని చెప్పాలండి ఎప్పుడు కూడా. నిన్ను రక్షించువాడు యేసుక్రీస్తు అని చెప్పాలి. నువ్వు నమ్మకపోతే నరకానికి పోతావు అంటే అది ఎలా ఉంటుందండి? ఒక పాపిని ప్రభు దగ్గరికి రప్పించే విధానమేనా? అది విధానమేనా? కాదు.
కనుక ఈరోజు సువార్త ప్రకటించేటటువంటి విధానంలో కూడా మార్పులు జరగాలి. అంత ఉగ్రత మీద పడ్డారు. నశించిపోతావు, నాశనం అయిపోతావు, నిత్య నరకానికి వెళ్ళిపోతావు. ప్రేమను ప్రకటించాలి. ఆయన ఇచ్చేటటువంటి, ఆయనలో ఉన్నటువంటి క్షమా గుణాన్ని ప్రకటించాలి. ఆయనలో ఉన్నటువంటి కరుణను ప్రకటించాలి. ఈరోజు ఆ కరుణ, ఆ ప్రేమ, ఆ దయ, ఆ జాలి క్రైస్తవ్యాన్ని భూమి మీద స్థాపించింది. మనమందరం ఎలా వచ్చాం? క్రీస్తు ప్రేమను బట్టి కదా, క్రీస్తులో ఉన్నటువంటి కరుణను బట్టి కదా. మనము ఆ ప్రేమను బట్టి రక్షించబడిన వారమైతే ఆ ప్రేమనే చూపిస్తూ సమాజాన్ని మార్చేటటువంటి ప్రయత్నం చేయాలి తప్ప ఉగ్రత, నాశనమును గూర్చినటువంటి ప్రార్థనలు ఇవి వాక్యానుసారమైనటువంటివి కావు. ఎదుటివారి క్షేమం కోరుకోవాలి. శత్రువును కూడా ప్రేమించగలిగే మనసు ఉండాలి. శత్రువును కూడా చివరికి నీ దగ్గరికి చేర్చగలడు దేవుడు. ఎప్పుడో తెలుసా? నువ్వు ఆ క్రీస్తు యొక్క ప్రేమను చూపించేవాడుగా ఉన్నప్పుడు. అలాంటిది పక్కన పెట్టి, ఇంత అద్భుతమైనటువంటి క్రీస్తు ప్రేమను పక్కన పెట్టి నాశనం కోరుకోవటం ఏలియా చేశాడు. కోరాహు సమాజం నశించింది కాబట్టి దేవా ఇప్పుడే నశించిపోవాలి. ఏంటది? ఈ ప్రార్థన కూడా ఎవరి కొరకు చేస్తున్నారు? ఎవరు వారిని వ్యతిరేకిస్తున్నారండి? రంజిత్ తోఫీర్ గారిని వ్యతిరేకిస్తున్న వారెవరు? క్రైస్తవులు, దేవుని పిల్లలు. అంటే దేవుని పిల్లలైన వారినే నాశనం కావాలని కోరుకుంటున్నారు అంటే అసలు వీళ్ళు క్రైస్తవులేనండి? ఎంత వాక్య విరుద్ధమో చూడండి. అందుకే వారిని బట్టి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి మనం కూడా నేర్చుకోవాలి పాఠం. ఏంటో తెలుసా? మనము మన శత్రువుల మరణాన్ని, నాశనాన్ని కోరుకోకూడదు. శత్రువుల కొరకు ప్రార్థన చేయాలి. శత్రువును కూడా ప్రేమించేటటువంటి మనస్సు మనలో ఉండాలి. యేసుక్రీస్తుల వారు ఆయన ప్రేమ చూపే శత్రువులను ఎక్కడికి తెచ్చుకున్నాడండి? ఆయన పాదాల దగ్గరికి తెచ్చుకున్నాడు. కనుక మనము కూడా ప్రేమ చూపి ప్రేమించి ఎదుటివారిని, మన నాశనాన్ని కోరుకునే వారిని చివరికి మన దగ్గరికి తెచ్చుకునే వారం కావాలి తప్ప ఎదుటివారి నాశనాన్ని కోరి వారి కొరకు ప్రార్థన చేసి వారి నాశనాన్ని కోరుకుంటూ దేవుని ఉగ్రతకు మనం గురి కాకూడదు. ఏమండి? మనం వారు నాశనం కావాలని ప్రార్థన చేసామనుకోండి, దేవుడు వారిని కాదు నాశనం చేసేది. ఎవరిని చేస్తాడు? మనల్ని నాశనం చేస్తాడు. ఏమండి? మనకు వస్తుంది, దేవా ఇంటి పక్కలోడు పోవాలి అన్నావు అనుకోండి, నువ్వు పోతావు ముందు. ఏమండి? తోటి క్రైస్తవుడు నాశనం అవ్వాలని కోరుకున్నావు అనుకోండి, నువ్వు నాశనం అవుతావు. అందుకే ఎప్పుడు కూడా ఎదుటివారి విషయంలో మన ఆలోచన ఎలా ఉండాలి? ఎదుటివారి క్షేమం కోరుకోవాలి. అందుకే నేను ఎప్పుడు చెప్తుంటాను, కుటుంబ ప్రార్థనలో లేదా మన వ్యక్తిగత ప్రార్థనలో ఎవరైతే సంఘంలో ప్రార్థించమని కోరుతారో మనం ఏం చేయాలి? వారి కొరకు ప్రార్థన చేయాలి. ఎందుకంటే వారి కొరకు ప్రార్థన చేయటములోనే మనకు క్షేమం. ఏమండి? వారి కొరకు ప్రార్థించుటలోనే మన క్షేమం ఉంది. అపోస్తులుడైన పౌలు గారు తిమోతి గారికి రాసినటువంటి మొదటి పత్రిక చూడండి. మొదటి పత్రిక 2వ అధ్యాయము మొదటి వచనం. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తం. మనము నెమ్మదిగా సుఖంగా బ్రతకాలి. అంటే మన కొరకు మనం ప్రార్థన చేయాలి, మన కుటుంబాల కొరకు ప్రార్థన చేయాలి కాదు. మనము నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము ఏం చేయాలి? అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనలను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చెయ్యవలనని హెచ్చరించుచున్నాను.
మనుషులందరి కొరకు ప్రార్థన చేయండి. ఎందుకంటే వారి కొరకు మీరు ప్రార్థన చేయటంలోనే, వారి క్షేమాన్ని కోరుకోవటంలోనే మీ క్షేమం ఉంది. మీరు నెమ్మదిగా ఉంటారు, మీరు సుఖంగా ఉంటారు. ఏమండి, క్రింద చెప్తున్నాడు 3వ వచనంలో, ఇది మంచిదియు మన రక్షకుడగు దేవుని దృష్టికి అనుకూలమునై ఉన్నది. దేవుని దృష్టికి అనుకూలమైనటువంటిది అందరి క్షేమం కొరకు ప్రార్థన చేయటం, నాశనం కొరకు చేయటం కాదు. నాశనం కొరకు చేసావంటే నీకు నాశనం తప్పదు. క్షేమం కొరకు చేసావంటే నువ్వు క్షేమంగా ఉంటావు, నువ్వు ఆరోగ్యంగా ఉంటావు. ఏమంటే ఆరోగ్యం బాగోలేదు, నాకు నా ఆరోగ్యం కొరకు నేను ప్రార్థన చేయటం కాదు. నాకు ఆరోగ్యం బాగోలేదు, నాతో పాటు సంఘంలో మరొకరికి ఆరోగ్యం బాగోలేదు, వారి ఆరోగ్యం కొరకు నేను ప్రార్థన చేయటంలోనే దేవుడు నాకు ఆరోగ్యాన్ని ఇస్తాడు. నాకు సమస్య ఉంది, మరొక సహోదరునికి సమస్య ఉంది, నా సమస్య కొరకు నేను ప్రార్థన చేయటం కాదు, నాతోటి సహోదరుని సమస్య కొరకు నేను ప్రార్థన చేస్తే దేవుడు నా సమస్యలో నాకు సహాయం చేస్తాడు. నీవెవరి కొరకు ప్రార్థన చేసావో వారికి కూడా సహాయం చేస్తాడు. ఇక్కడ క్రైస్తవ్యం అంటేనే ఎదుటివారి క్షేమం కోరుకోవాలి, నాశనాన్ని కాదు. కాబట్టి మీరు కూడా మీ జీవితంలో ప్రార్థన చేస్తే, ఒకవేళ శత్రువుల కొరకు ప్రార్థన చేయవలసి వస్తే మీరేమని ప్రార్థన చేయాలి? వారి క్షేమం కొరకే ప్రార్థన చేయాలి, నాశనం కొరకు కాదు. అవసరమైతే ప్రభువలే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనక వీరిని క్షమించుము, ఇదిగో నా విషయంలో పలాని వారు చేస్తున్నది వారు ఎరుగరు గనక వారిని క్షమించుము అని ప్రార్థించే వారము కావాలి. అలాంటి ప్రార్థన చేసేవాడే నిజమైన క్రైస్తవుడు. ఎదుటివాడి నాశనం కొరకు ప్రార్థించేవాడి ప్రార్థన అంగీకరింపబడదు. వాడి ప్రార్థనను బట్టి ఎదుటివాడికి నాశనం ఉండదు, కానీ అలాంటి ప్రార్థన చేసిన వాడికి నాశనం ఉంటుంది. కాబట్టి మీ ప్రార్థనల విషయమై జాగ్రత్తగా దేవుని సన్నిధిలో చేయటానికి సిద్ధపడండి.